ప్రియమైన గోగులపాటి విద్యాస్వరూప టీచర్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా సిస్టర్ వెల్లాంగిని జ్యోతి హృదయపూర్వక సందేశము. ప్రియమైన వారందరికీ, ఈరోజు మన యొక్క పాఠశాల ప్రాంగణంలో ఒక నిశ్శబ్దం ఉంది. ఒక సంవత్సరం గడిచిపోయింది, కానీ రూపా గారి జ్ఞాపకం మాత్రం ప్రతిరోజు మనతోనే ఉంది. సమయం గాయాలను మానుపుతుందని అంటారు, కానీ కొన్ని లోటులు మానవు. అవి మన హృదయంలో శాశ్వతంగా స్థానం సంపాదిస్తాయి. రూపా గారు పాఠశాలకు కేవలం ఒక ఉపాధ్యాయురాలు కాదు, ఆమె ఒక కుటుంబ సభ్యురాలు. ఆమె తరగతి గదిలో పాఠాలు మాత్రమే కాదు, ప్రేమ పంచబడేది. ఆమె మందలింపులో కోపం కాదు, బాధ్యత ఉండేది. ఆమె చిరునవ్వులో నటన కాదు, మాతృ హృదయం ఉండేది. ఎంతోమంది చిన్నారులు ఆమెంటే ప్రేమతో పడి చస్తూ ఎవరికి తెలియకుండానే రకరకాల గిఫ్ట్స్ ఇచ్చు ఆమెను ఎంతగానో ఆకర్షించేవాళ్ళు. ఈరోజు ఆమె లేకపోవటం ఒక వాస్తవం, కానీ ఆమె ఆత్మీయ సాన్నిధ్యం ఇంకా మనతోనే ఉందనే భావన మనల్ని నిలబెడుతూ ఉంది. ఎంతోమంది విద్యార్థుల విజయంలో రూపా గారి ఆశీర్వాదం ఉంది. వారి ప్రవర్తనలో ఆమె నేర్పిన విలువలు కనిపిస్తూనే ఉన్నవి. అదే ఆమెకు నిజమైన నివాళి. సహచర ఉపాధ్యాయులకు ఆమె అంకిత భావము ఒక ఆదర్శము. ఆమె సేవ మనోభావము మనందరికీ స్ఫూర్తి. రూపా గారి కుటుంబ సభ్యులకు మీ బాధ మా బాధే. ఈరోజు మరి ఒక ప్రిన్సిపల్గా సిస్టర్ వెల్లాంగిని జ్యోతి మీతో కలిసి కన్నీటి నివాళిని అర్పిస్తూ దేవుడు మీకు ఆత్మబలం ప్రసాదించాలని, ప్రత్యేకించి చిన్నారి బిడ్డలిద్దరికీ. మరి ఒక సంవత్సరం క్రితం కళ్ళ ముందు వెలిగిన దీపం ఆరిపోయినట్లు అనిపించింది, కానీ ఇప్పుడు తెలుసుకున్నాము ఆమె వెలుగు మన హృదయాల్లోకి మారింది. కావున గురువు దూరం అవుతారు, కానీ వారి ఆశీర్వాదం ఎప్పటికీ దూరం కాదు. శరీరం మాయమవుతుంది, కానీ వారి ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా ఈరోజు రూపా గారి మొదటి వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి గుర్తుకు చేసుకుందాము, అర్థం చేసుకుందాము. గురువు శరీరం మాయమైన ఆమె బోధించిన జ్ఞానం నిత్యం అవుతుందని రూపా గారు జ్ఞానం బోధించి ఎంతోమంది బిడ్డలకు ప్రేరణగా, ఆశీర్వాదంగా మారారు. కాబట్టి ఎవరికి కూడా మర్చిపోలేనటువంటి ముద్రను వేసినటువంటి రూపా ఆత్మకు శాంతి ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబంలోని వారి కోసం కూడా ధైర్యం ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటూ, ఇట్లు సిస్టర్ వెల్లాంగిని జ్యోతి.